హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టెగారెలు. క్రిస్పీ క్రిస్పీ కట్టెగారెలు తయారీ ప్రాసెస్ చూసేద్దాం. దానికి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఒక గడ్డ ఎల్లిపాయలు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పు ఎందుకంటే ఆ మినప్పప్పు క్రిస్పీగా ఉండడం కోసం. మిక్సీ అయితే పట్టిన తర్వాతకి ఆ పిండినంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాతకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఆ పిండి మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి మీరు ఆ చిల్లీ పౌడర్ కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ పిండికి తగ్గట్టు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాతకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ముద్ద అనేది ఉంది కదా, ఆ ముద్ద అనేది ఇట్లా విడతీసినట్టుగా వేయాలి. ఒక్క దగ్గరే వేస్తే పిండి అంతా పట్టదనమాట. కొంచెం ఇట్లా చితుపుకుంటూ మొత్తం వేయాలి. ఆ పిండి మొత్తం కలిసేలాగా కరివేపాకు అయితే వేసేయాలి. గైస్, నేను మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ఇంగ్రీడియంట్స్ ప్లేస్లో ఒక 2 అవర్స్ ముందే మనం పచ్చెనగపప్పు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ పచ్చెనగపప్పు నానబెట్టింది ఉంటుంది కదా, అది కూడా వీటితో పాటే ఆ పిండిలో వేసేయాలి. వేసి ఒక ముద్దలాగానే కాకుండా ఇట్లా విడివిడిగా వేయాలి. వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఫస్టే వాటర్ అనేది వంపేసుకున్న తర్వాతకి మొత్తం వేసి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి గైస్. మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాతకి అసలు అది ఏ ఉండలు అనేది ఉండొద్దు. వాటితో పాటు ఈక్వల్ అయిపోవాలి. కొంచెం అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ అయిపోతుంది సాల్ట్, చూసుకొని వేసుకోండి. ఫస్ట్ అయితే నార్మల్గా వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ చూడండి. ఒకవేళ సరిపోకపోతే వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం కాచిన వాటర్ ఉంటాయి కదా, గోరువెచ్చని వాటర్తో మిక్స్ చేయాలి. అదంతా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఆ పిండిని మనం ఒకేసారి వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఇక జోరు అయిపోతుంది అనమాట. అందుకే కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ ముద్ద అనేది కలపాలి. మరి ఎక్కువ వాటర్ అయిపోతే ఏమవుతుందంటే మనం కట్టెగార చేయడానికి రాదు, వాటరే ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఫైనల్లీ ఇంకా గీ అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే కొంచెం స్మెల్ కానీ టేస్ట్కి కానీ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాతకి ఇక చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకోండి. పెద్దవి తీసుకోవద్దు, చిన్నవి ఒక మీడియం సైజులో తీసుకోండి. పెద్ద పెద్దగా అయితే ఏమవుతుందంటే తినడానికి వీలుగా ఉండదు, చుట్టని కూడా మంచిగా అనిపించదు. ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని కొంచెం కొంచెం ఒక క్వాంటిటీ వైజ్గా ఎంత అయితే చేసుకోవాలనుకుంటారో అంత తీసుకోండి. మళ్ళీ ఒకేసారి ఉండలు చేసుకుంటే ఏమవుతుందంటే అంతా గడ్డగా అయిపోతుంది, ఎండిపోయినట్టు అయిపోతుంది. మీరు కొంచెం తీసుకొని లడ్డూలు చేసుకున్న తర్వాతకి పెట్టుకోండి. ఇట్లా అయితే ఇట్లా పప్పల్లాగా చేసేసుకోండి. చేసుకొని ఆయిల్ అయితే వేడైన తర్వాతకి అవి తీసి అందులో వేయాలి. నేనైతే వచ్చేసాను గైస్. ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసేటప్పుడు చెప్పాను కదా మనం చూసుకొని వేసుకోవాలని. దాంట్లో పచ్చెనగపప్పు అయితే మిగిలింది. ఆ పచ్చెనగపప్పు మిగిలిన దాంతో నేనైతే చెకోడీలు ట్రై చేస్తున్నాను. ఆ చెకోడీలు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు. నలుగురం అయితే కూర్చొని చేస్తున్నాం, మా తమ్ముడు కోసం అనమాట. అందులో ఫెస్టివల్ కూడా ఉంది కదా, సంక్రాంతి. సో దానికోసం చేస్తున్నాం. మా తమ్ముడైతే హాస్టల్లో ఉంటాడు. అమ్మ నాకు కట్టెగారెలు తినబుద్ధి అవుతుంది చెయ్యి అనేసి అంటే ఇక మా మదర్ అయితే చేస్తున్నారు. ఇక నలుగురం కూర్చొని స్పీడ్గా అయితే చేసేసి నేను చూడండి అక్కడ అవి చెకోడీలు అయితే ట్రై చేస్తున్నాను. అవేమో రావట్లేదు, నేనేమో ట్రై చేస్తున్నా. అసలు ఇట్లా చుట్టడానికి రావట్లేదు అసలు. అవి ఆ పిండి వేరు ఈ పిండి వేరు కదా అవి. సో దానివల్ల రావట్లేదు అనుకుంటా. మా మదర్ అయితే ఇక వాటిని చేసేస్తున్నారు. ఓకే గైస్, బాయ్, సీ యూ ఆల్.